ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ఇప్పటికే అనేక విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ప్రస్తుతం వరంగల్లో ఉన్న ఎంజీఎం హాస్పిటల్లో ఇక దారుణం చోటు చేసుకుంది. అంటే అక్కడ గొడవ కాస్త ఇద్దరు సిబ్బందుల మధ్య గొడవ కాస్త పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే విరక్తి వచ్చేలాగా తయారైపోయింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అక్కడి సిబ్బంది సాధారణ రోగులతో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే కోణంలో ప్రస్తుతం ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో మరో వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంలో భాగంగానే అక్కడ అంటే ఎవరైతే పేషెంట్ కేర్ ఉంటారో పేషెంట్ కేర్కి ఇంకా అటెండర్ సిబ్బందికి మధ్య అయితే వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా పేషెంట్ కేర్ అంటే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేషెంట్ దగ్గర ఎవరైతే సేవలు చేస్తూ ఉంటారో ఆ సమయంలో డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం కాస్త అక్కడే ఉన్నటువంటి అటెండర్ సిబ్బందికి తెలియడంతో అటెండర్ సిబ్బంది ఆగ్రహానికి గురైపోయి పేషెంట్ కేర్ సిబ్బంది పైన కాస్త దురుసుగా ప్రవర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే గొడవ తీవ్ర రూపం దాల్చినట్టు తెలుస్తుంది. చిరికి వాన వాగైనట్లుగా ఈ వ్యవహారం కాస్త పెద్దగైనట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఒక రోగి చికిత్స అందిస్తున్న సమయంలో పేషెంట్ కేర్ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపైన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అటెండర్ సిబ్బంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాటల యుద్ధానికి దిగారు. కొద్దిసేపటిలోనే ఇది వాగ్వాదంగా మారిపోయి పెద్ద ఘర్షణగా తయారైపోయింది. ప్రస్తుతం ఈ వార్త సెన్సేషన్గా మారింది. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం అయితే ఇక్కడ వివాదం మధ్య అంటే పేషెంట్ కేర్ సిబ్బందిపై అటెండర్ విభాగానికి చెందినటువంటి కొందరు సిబ్బందులు దౌర్జన్యంగా వాళ్ళు అంటే అక్కడ గొడవకు దిగారు అన్న కోణంలో కూడా కొందరు చెప్తున్నారు. కానీ మరికొందరు ఏం చెప్తున్నారంటే అక్కడ పేషెంట్ కేర్ వాళ్ళు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేషెంట్ దగ్గర సేవలు చేయడానికి పేషెంట్ దగ్గర డబ్బులు వసూలు చేసే ఆ వ్యవహారాన్ని కొనసాగించారో అందుకోసమనే ఇక్కడ ఎవరైతే అబ్జర్వ్ చేసినటువంటి అటెండర్ సిబ్బంది వాళ్ళు గొడవకు దిగారు అన్న కోణంలో మరికొందరు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. కానీ ఇక్కడ గొడవ అనేది మాత్రం చిరిగి పెద్దగా అయిపోయింది. ఈ వ్యవహారంలో ఉన్నటువంటి మధ్యలో ఇక డాక్టర్స్ కల్పించుకొని ఇద్దరిని కూడా సద్దుమణిచే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి అక్కడ మనం ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, సరైన ఎక్విప్మెంట్స్ లేక ఇప్పటికే అనేక రకాల చెడు అంటే ప్రభుత్వ హాస్పిటళ్ల పైన ప్రభుత్వం పైన ఒక రీమార్క్ ఉంటుంది ప్రస్తుతం ఈ ప్రభుత్వ హాస్పిటల్ గురించి. ఇలాంటి తరుణంలో అక్కడ పుక్కటికి అంటే నెల చక్కగా శాలరీలు పొందుతూ కూడా నెల సరైన వేతనాన్ని తీసుకుంటూ కూడా ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో చేసే సిబ్బందులు చేసే ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైనే పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికే చెడు పేరు తెచ్చిపెట్టే విధంగా వీళ్ళందరూ కూడా ప్రవర్తించే తీరు అత్యంత జుగుప్సాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎవరైతే అప్పటికే సమస్యలతో సతమతమవుతూ అనేక రోగాలతో అక్కడికి హాస్పిటల్కు చేరుకుంటారు రోగులు, మరి ఇలాంటి వారి దగ్గర కనికరం కూడా లేకుండా ఈ సిబ్బంది మెయిన్గా చెప్పాలంటే డాక్టర్స్ ఇలా వసూలు చేయరు. అక్కడ పనిచేసే వాళ్ళే అంటే చిన్న స్థాయిలో ఏదైతే ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇలా పేషెంట్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవి చాలాసార్లు మనం కూడా మన కళ్ళకు కనిపించాయి చాలామందికి. అలాంటి వ్యవహారమే ఇక్కడ ఎంజీఎం హాస్పిటల్లో కూడా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాంటి కోణంలోనే అంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ దగ్గర పేషెంట్ కేర్ ఎవరైతే ఉంటారో తను పేషెంట్ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపట్టాడు. ఈ క్రమంలోనే అక్కడే పక్కనే ఉన్నటువంటి ఎవరైతే అటెండర్ సిబ్బంది ఉందో వాళ్ళు అంటే సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొని అది కాస్త గొడవ పెద్దదిగా అయింది. అందుకోసం అని చెప్పేసి ఇందులో డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దానికి సంబంధించి మనం ఓల్గా స్క్రీన్ పైన విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. గీడుంటేనే మీరు బాబు గీడు దాటిల్లు అనుకో నేను అప్పుడైతే అరే నువ్వు నాకు నెంబర్ అయ్యాను నేను నువ్వు ఒక మొగడు దగ్గర నెంబర్ అయ్యాను నెంబర్ నా నెంబర్ తీసుకోను నీకు మొగడు దగ్గర ఉన్నది నా నెంబర్ నెంబర్ తీసుకోన్నాడు ఎందుకే నువ్వు మళ్ళీ